బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా రజక సంఘం అంటే మన కోటకల్లిలో ఉంటుంది. ఇక్కడ ప్రచారం చేస్తున్నారు నాయకులు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం స్పందన ఎట్లుంది అన్న. స్పందన ఎట్లుందన్న? చాలా బాగుంది. ఎందుకంటే అంతకుముందు 4 దగ్గరలో ఎమ్మెల్యే చేసి ఇచ్చింది కాబట్టి ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా గెలిచి వచ్చిండు. మళ్ళీ గెలిచిన దగ్గర ప్రతి దగ్గర ఆయనకు మంచి అభిమానం. ఎందుకంటే ప్రజలు ఏ పని మీద కూడా చేసి పెట్టిన ఒకటి ఉన్నది. గోవన పోతే అందుబాటులో ఉంటాడు. కానీ పొద్దున్న 6 నుంచి రాత్రి 1 వరకు కూడా ప్రజలకు సేవ చేయడానికి, వాళ్ళు వచ్చిన సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి, అందుబాటులో ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు గోవన మంచోడు. ఇంతకుముందు అరవింద్ గెలిచింది ఏం చేయలేదు, ఎవరు కలలే, ఎవరు మంచి చెడ్లకు రాలేరు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ చేసిన పనులు అనేటివి లేవు. ఒకనాడు కూడా పార్లమెంట్లో పోయి ఏది ఈ సమస్య మీద కొట్లాడడం లేదు, ఫండ్స్ మీద కొట్లాడడం లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. మనం గమనించినట్టు ఏం తెచ్చింది, ఎక్కడ పెట్టింది చెప్పండి. ఇంకా ఏమీ లేదు, అది పేరుకే. ఏంటంటే ఎలక్షన్ వస్తుందని మళ్ళీ పెట్టిస్తామని చెప్పేసి అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఏమన్నా చేసిందా? ల్యాండ్ టేక్ ఓవర్ అయిందా, లేకపోతే అక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్ అయిందా, ఏమైనా అయిందా? ఆయన పదకొండు అనేది అటైపోయింది. షర్ట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను మేము సొంతంగా చెప్తాను, అది అటైపోయింది. ఏ హామీ చేయలే, ఏం చేయలే. ఆ హామీలు గంగలో పోని. ఎవరికైనా గల్లీలో అక్కడ మంచి చెడు జరుగుతుంటుంది. వాళ్ళకు పోయి 1 రూపాయి సాయం చేసింది కూడా లేదు, ఎవరికి కలిసింది కూడా లేదు, ఎవరు పెళ్ళికి కానీ పోయింది లేదు, అటెండ్ చేసింది లేదు. పోనీ తాను అందుబాటులో ఉంది, ఎవరైనా కలిసిందా తన దగ్గరికి వెళ్తే ఎవరికి టైం లేదు, కలరు. రీసెంట్గా ఒక రిపోర్టర్కు ఇంట్లోనే ఇంటర్వ్యూ అవ్వతే నీకు అన్నీ చెప్పాలి, నాకు ఫోన్ అడగట అంటే ఆయన అంత బిజీ, అంత అహంకారంతో మాట్లాడతారు. కాబట్టి అతనికి ఎవరు జీవన్ రెడ్డి అయితే అసలు స్థానికేతడు. ఇక్కడ ఏం చేయలే, ఎవరికి పరిచయం లేదు. నాకు తెలిసి 200% జీవన్ రెడ్డికి అసలు ఏం లేదు. ఆయన గురించి ఆలోచించుకోలేదు, సమస్యలు తీర్చి పంపిస్తాడు. పని విషయంలో కాకుండా, డెవలప్మెంట్ విషయంలో కాకుండా ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులతో వస్తుంటారు, ఎన్నో చిన్న సమస్యలతో. అటువంటిప్పుడు తిన అందుబాటులో ఉంటాడు ఒకడైతే. రెండో తిన ఫస్ట్ నుంచి కొట్లాడే తత్వం ఉంది, ఫండ్స్ తీసుకొచ్చే దమ్మున్నది, గట్టిగా మాట్లాడే నాయకుడు. ఈయన గెలిపిస్తే ఢిల్లీ పోతాడు, పార్లమెంట్ మాట్లాడతాడు. ఇదే అరవింద్ ఎన్నడూ కూడా పార్లమెంట్ ఒక మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు. అదే గవర్నర్ గెలిపించినాక చూపిస్తాడు గవర్నర్ ఏందనేది. మీకు తెలియదా? 5 దగ్గరలో ఎట్లా గెలిచిండు, పోయిన దగ్గరలో గెలుచుకుంటూ వచ్చిండు, ఎట్లా గెలుచుకుంటూ వచ్చిండు అర్థమవుతుంది. ఒక మనిషి గురించి స్థానికంగా ఉన్న ఎవరికని చెప్తారు గోవన్ ఎటువంటి, అరవింద్ జీవన్ రెడ్డి ఎటువంటి అడిగితే ఆయన ది బెస్ట్ క్యాండిడేట్ గోవన్ అని చెప్తారు. పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకో. మా లీడర్లు మేము మేము వెళ్తుంటే చాలా బాగుంది స్పందన. గోవన్ అయితే మంచోడు పాపం, ఆయనకు వేయాలి ఓటు. చాలా మేము మొన్ననే పాపం బై మిస్టేక్ ఓడిపోయింది. కానీ అసలు అటువంటి నాయకుని ఓడగొట్టుకోవద్దు. తను చేసిన పనులు మనం రూరల్ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే కూడా చెప్తారు. ఎన్నో దగ్గర బ్రిడ్జులు కట్టిండు, పనులు చేసిండు. ఆర్టీసీ నష్టాలలో ఉన్నదాన్ని లాభాలకు తీసుకొచ్చి దాన్ని ఒక రేంజ్కి తీసుకొచ్చి లేదా లాభాలకు వచ్చింది ఆర్టీసీ. మరి అదే ఆర్టీసీ మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తున్నారు. సో గోవన్ గురించి నేను 2 విషయాలు చెప్తాను. చాలా కొట్లాడే తత్వం, ఫండ్స్ తీసుకొచ్చే దమ్మున నాయకుడు, ప్రజల సమస్యలు తీర్చే దమ్మున నాయకుడు. ఇంకొక చిన్న విషయం చెప్తాను గోవన్ గురించి. రీసెంట్గా ఆయన ఐటీఐలో వాకింగ్ అసోసియేషన్లో కలుద్దాం, అక్కడ ఉన్న వాకింగ్ చేసేటోళ్ళకు ఎలక్షన్ వచ్చి నమస్తే ఇప్పుడు వచ్చింది. అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చింది సడన్గా. అన్న అట్లా మొక్కుతున్నాడు. ఎందుకే ఏమైంది మీరు ఓళ్ళని వెళ్ళాలంటే ఆయన ఒకటే మాట చెప్పిన, అన్న ఫలానా టైంలో పక్క కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యేతో మా ల్యాండ్ విషయం చెప్తుంటే మాకు ప్రాబ్లం ఉంటే మీ దగ్గరికి వచ్చడం, ఆయనతో మాట్లాడి మీరు ఏం మాట్లాడేమో కానీ మీరు పంపించగానే ఆయన సైలెంట్ అయిపోయి మాకు వదిలేసి సెడ్ చేసిండు అన్న అని మళ్ళీ మొక్కిపోయాడు. అంటే ఆయన చేసి మర్చిపోయే తత్వం గుర్తుంచుకొని ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నారు, దండాలు పెట్టుకుంటారు. ఆయన గురించి మనం ఇంతకంటే ఎట్లుంది ఇప్పుడు? కార్ స్పీడ్ పెరిగింది కదా. మొన్న TV9లో మా కేసీఆర్ 4 గంటలు కూర్చొని ప్రతి పాయింట్ వివరణ ఇచ్చిండు. ఆ వివరణ ఇలా మా గ్రాఫ్ పెరిగిపోయింది. ప్రజలలో కూడా తెలిసింది అసలు ఏం చేసిండు, ఎట్లా చేసిండు. ఇంతవరకు అట్లా చెప్పే టైం ఏ రిపోర్టర్, ఏ ఛానల్ వాళ్ళు ఇవ్వలే. కానీ TV9 వాళ్ళు ఇచ్చింది, చాలా గ్రేట్ వాళ్ళు. 4 గంటలు లైవ్ ఇవ్వడం ఎన్ని లక్షల మంది వ్యూవర్స్ వచ్చింది, దానికి టాప్ మోస్ట్ అది. సో చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, చేసే దమ్మున పార్టీ కాబట్టి మాటలలో ఇంకా పార్టీ మారతలేము. ఎందుకంటే ఎప్పటికైనా మళ్ళీ ఇది వస్తుంది. కేసీఆర్ చెప్పిన దానికంటే ఎక్కువ హామీలు నెరవేర్చింది కాబట్టి, ఇంకా ఎక్కువ పనులు చేసింది కాబట్టి, ఇంకా ఎక్కువ చేసే దమ్మున్నది కాబట్టి నేను కేసీఆర్ని బట్టి ఉండాలనుకుంటున్నాం. హామీలలో ఎక్కడ నెరవేరుస్తున్నారు మనకు తెలిసినంత మటుకు ఇమ్మీడియట్గా 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు, అది లేదు ఇంతవరకు. ఇప్పుడు కరెంట్ అన్నారు, కరెంట్ ఇంకా పోతూనే ఉన్నది, అది ఇంకా ఉచితంగా ఇచ్చింది ఎవరికి లేదు. ఒక బస్సు చేసింది, మిగతా ఏవి 6 హామీలు కాదు, 420 హామీలు 100 అయిపోయింది, ఏది చేయరు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రజలను నమ్మేయడానికి అట్లనే అన్ని ఒట్లేస్తున్నారు దేవుల మీద. చేస్తూ ఒట్లు ఎందుకు కేసులు చెప్పు, పని చేయాలి కానీ అవునా కదా. అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. చెప్పిన దానికంటే ఎక్కువ పనులు చేసుకుంటూ వచ్చారు. ఇలా కార్యక్రమం వాళ్ళు ఉన్నదాన్ని వాడుకోలేక పొలాలన్నీ పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి
కాళేశ్వరం నీళ్ళు చేయక ఉన్న పొలాలు ఎండబెట్టారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా మొన్న సంవత్సరం అయిపోయింది వర్షాలు, మరి అంతకుముందు కూడా ఇట్లా వర్షాలు పడ్డాయి కదా, మరి ఇంత తొందరగా ఎందుకు ఎండిపోయినాయి, మరి అంతకుముందు ఎందుకు ఎండలేవు? ముందు జాగ్రత్త పడ్డారు. అక్కడ ఆర్గనైజింగ్ కమాండింగ్ మంచిగా ఉంది, పని చేసే విధానం బాగుంది కాబట్టి ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ముందే ప్రజల సమస్యలు సాల్వ్ తెలుసుకుంటూ పోయారు కాబట్టి ఏం సమస్యలు కాలేదు. వీళ్ళు ఎండాకాలం వస్తుంటే కరెంటు కాడ జాగ్రత్త లేరు, నీళ్ళ కాడ జాగ్రత్త లేరు, ఉన్న హామీలు నెరవేర్చలేరు. ఇంకా ఏం చేసినని చెప్పేసి జీవన్ రెడ్డి కోట్లు ఇస్తారు. నేను అడుగుతున్నాను, అంటే మీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమేమి హామీలు నెరవేర్చారు? మేము నెరవేర్చినాం. మేము 2000 పెన్షన్ ఇస్తామలే, కానీ 2000 పెన్షన్ దాకా తీసుకొచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఇస్తామలే, కళ్యాణ లక్ష్మి 1,16,100 దాకా తీసుకొచ్చినాం. అలాగే కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తామని 24 గంటలు కరెంట్ నెరవేర్చినాం. రైతులకు రైతు బంధు, రైతు బీమా ఒక్కటి కాదు ఇక చెప్పాలంటే 100 ఉన్నాయి. అలాంటి ఎన్నో చేసుకుంటూ పోయినాం. చేయదాన్ని ఒకదాన్ని రెండు పట్టుకొని వాళ్ళు మమ్మల్ని 10 ఏళ్ళు రూలింగ్ చేసినాం కాబట్టి కొంచెం వ్యతిరేకత అనేది ఖచ్చితంగా దాన్ని వాడుకొని చేయదాన్ని పట్టుకొని తిన్నారు అని చెప్పేసి ఒకటి అపోహ సృష్టించేసి అబద్ధాలు ఆడి మొత్తం మోసపూరితంగానే రూలింగ్కి వచ్చింది తప్ప ప్రజలకి మేము చూపిస్తామనే ఉద్దేశంతో రాలేరు. ఏది కూడా నెరవేర్చలేరు, ఏది కూడా చేస్తలేరు. మీరే గమనించండి ఎక్కడ ఏం చేసిండ్రు. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం బాజిరెడ్డి గౌడదన్న గురించి ఒక 2 విషయాలు. ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు పెట్టి నువ్వు ఆడలో కొట్లాడ పెట్టినవు. నువ్వు మగవాళ్ళు సీట్లో కూర్చుంటున్నారు, ఆడలకు సీట్ ఇస్తలేరు. ఇంతకుముందు ఎట్లుంటుండే, అరే లేడీస్ని కూర్చుండే పెట్టాలా, మనం నిలబడాలా అని అంటుండ్రు. కావాలంటే నిలబడి వస్తుంది, ఆమెకి ఎంత కష్టమవుతుంది. ఆర్టీసీ చైర్మన్గా చేసి మా బాజిరెడ్డి అన్న ఆర్టీసీని ఎంతో, ఆ సంస్థను ఎంతో పైకి తీసుకొచ్చింది. నువ్వు అటువంటిది ఫ్రీ బస్సు పెట్టి మొత్తం బడ్జెట్ అదంతా లో తీసుకొస్తున్నావు. ఎక్కడికి వెళ్ళేస్తున్నావు? నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు. అది జనాల మీదే రుద్దుతున్నావు. కానీ మా కేసీఆర్ అట్లా చెయ్యలే. ఇచ్చిండు, హామీలు చేసిండు. నా తెలంగాణకి ఇంకా నేనేం చెయ్యాలా? తను ఆలోచించిండు, నాకేమొస్తుందని ఆలోచించలేదు. నేనేం చేస్తున్నా జనాలకు, నేనేం చెయ్యాలా అన్న తత్వం ఉన్న తనకు మళ్ళీ జనాలలో మార్పు వచ్చింది. అరే కేసీఆరే మంచిగా ఉండే, తనకే ఈసారి పట్టం కడతాము, మా బాజిరెడ్డి అన్నని గెలిపించుకుంటాము, వీళ్ళద్దు బాబు. అదే అరవింద్ ఏమన్నాడు, బాండ్ పేపర్లు రాసిచ్చిండు, పసుపు బోర్డు అన్నాడు, జనాలకు అందుబాటులో లేడు. ఒక్క యూత్ పిల్లల్ని కూడా కలలే. రండిరా బాబు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని జాబులు ఉంటాయండి? చాలా జాబులు ఉంటాయి. ఎవరికన్నా ఒక్క యూత్ పిల్లలకు జాబ్ ఇప్పించిండా? ఎవ్వరికి ఇప్పియలే. అటువంటి యూత్ పిల్లలలో కూడా మార్పు వచ్చింది. క్యాండిడేట్ మంచిగా లేడు, ఈయనతోటి పనులు కావు. ఒక మోడీ ముఖం చూస్తుడు కానీ మోడీ మనకి ఇక్కడ నిలవడలే, మోడీకి వెయ్యేదందుకు. క్యాండిడేట్ బాగాలేడు. మీరు దయచేసి మా అర్బన్ ప్రజలంతా మా క్యాండిడేట్ను చూసి మీరు చాలా ఆలోచన చేయండి. మనకు లోక్సభలో ఎవరైతే గొంతెత్తి గలమెత్తుతారో వాళ్ళు కొట్లాడే వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసి దయచేసి మళ్ళీ మీరు కారు గుర్తుకేసి బాజిరెడ్డి అన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. జై తెలంగాణ. సువర్ణ, నేను ఎక్స్ కార్పొరేటర్. మా 26th డివిజన్ ప్రజలకు, నా అక్క చెల్లెళ్ళకు, అన్నతమ్ములకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈరోజు అందరు క్యాన్సింగ్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా రూరల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మా కేసీఆర్ చాలా ఆలోచించి తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దాంట్లో మా అర్బన్లో కూడా మా గణేష్ అన్న ఆధ్వర్యంలో మేము డివిజన్కు తిరుగుతూ మా గణేష్ అన్న, మా బాజిరెడ్డి అన్న, గోవర్ధన్ అన్నతో ఆయన ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ, అమ్మ మీ సమస్యలు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి ఏంటి అంటే చాలా బాగున్నాయమ్మ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మేము వచ్చి చేసింది ఏమీ లేదు. అన్ని అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డమైన పనులు చేసుకుంటూ అవిటికే పరిమితం అవుతున్నాడు. కానీ ఒక గృహలక్ష్మి లేదు. గృహలక్ష్మి హామీ ఇచ్చిండు, గృహలక్ష్మి లేదు. ఒక కరెంటు విషయంలో కూడా కరెంటు పోతున్నది. ఈ ఎండాకాలం వచ్చిందంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మా డివిజన్లలో, అర్బన్లో. అటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఒక రేషన్ కార్డు గురించి ఆలోచించింది లేదు. ఒక గ్యాస్ అన్నాడు, 500కి గ్యాస్ సిలిండర్ అన్నాడు, అది కూడా అమలు చేసింది లేదు. ఎన్నెన్నో చెప్పుకుంటున్నాడు. అన్ని చిన్న చిన్న పనులు చేసుకొని అయినా గడ్డకు పడ్డాడు తప్ప ఇంకోటి పెద్ద ఏమీ చేసింది లేదు. అదే మా కేసీఆర్ గారు ఎన్ని పనులు చేసిండు. కాళేశ్వరం అది ఎవ్వరు చెయ్యంది చేసిండు. అదొకటి. మన కళ్యాణ లక్ష్మి ఎన్ని విధాలు చేసిండు మా కేసీఆర్ గారు. ఆయనకు సాటి లేరు ఎవరు. ఆయన చెప్పిండు, మాట ఇస్తే మడమ తింపలే కేసీఆర్ గారు. చేసి చూపించిండు. కానీ ఇప్పటికైనా కూడా
అదే విధానం వెళ్తున్నాడు. నేను ప్రజలలో ఉంటా, నేను ఇంకా చేస్తూనే ఉంటా, ఎందరేమన్నా కానీ నేను చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటా. నా ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు మనమే ఒక విషయం చెప్పుకుంటాం,